ఓకే. హై ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం 1000 మంది సబ్‌స్క్రైబర్స్‌ని మన ఛానెల్ మొదలుపెట్టిన ఫస్ట్ 1000 మంది సబ్‌స్క్రైబర్స్‌ని ఎలా సింపుల్ వేస్‌లో తెచ్చుకోవాలో చెప్తా. అండ్ నాట్ ఓన్లీ 1000 మంది సబ్‌స్క్రైబర్స్ అండి. సబ్‌స్క్రైబర్స్ అనేది ఎవరికైతే ఇంక్రీజ్ అవ్వట్లేదో, అలానే ఆగిపోయి ఉందో వాళ్ళైతే ఈ వీడియో చూడండి. ఈ టిప్ ఫాలో అయితే మాత్రం 100% మీకు మంచి సబ్‌స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. నేను కూడా ఇదే టిప్స్ అనేది ఫాలో అవుతున్నా. ప్రతిరోజు అట్‌లీస్ట్ ఒక 10 మంది సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. కనుక మీరు కూడా ఇది ఫాలో అయితే మాత్రం మీకు పక్కాగా సబ్‌స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. సో, ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్ వీడియో అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో, వీడియోలోకెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏదైనా ఉందంటే సింపుల్‌గా మీరు ప్రతి ఒక్క వీడియో అనేది అప్‌లోడ్ చేస్తున్నారు కదా! అందులోని మీ మొబైల్ కాకుండా వేరే మీ ఫ్రెండ్స్ మొబైల్ గాని, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒక మొబైల్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో స్క్రీన్ రికార్డింగ్ అని ఆన్ చేసి మీ ఛానెల్‌ది సెర్చ్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నాను కదా! చూస్తుంటారు కదా! సో, ఈ విధంగా మీరేం చేస్తారంటే మీ వీడియోని ప్లే చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా! దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఆ వీడియో అనేది స్క్రీన్ రికార్డ్ వీడియో ఉంటుంది కదా! సో, అది ప్రతి వీడియోలోని మీరు వాడాలనమాట. ఎట్లా అంటే మీరు చెప్తారు కదా! వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అని ఇట్లా చెప్తుంటారు కదా! సో, అలాంటప్పుడు ఆ ఇంట్రో ఇచ్చేటప్పుడు మీరు ఆ వీడియో అనేది అక్కడ చూపిస్తూ చెప్పాలనమాట. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ అనేది కొత్త కొత్త క్రియేటర్స్ వస్తుంటారు యూట్యూబ్‌లోకి. అండ్ ఇప్పుడు కొందరికైతే సబ్స్క్రైబ్ బటన్ అనేది ఎక్కడుంటుందో తెలీదు. అండ్ కొందరికి తెలుసు. సో, తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మీరిక్కడ స్క్రీన్ వీడియో చూపించారనుకోండి. ఏం చేస్తారంటే పలానా ఈ ప్లేస్‌లో ఉంది సబ్స్క్రైబ్. సో, దీన్ని నొక్కేసి దాని తర్వాత పక్కన వచ్చిన దీన్ని మనం ఏం చేయాలి అన్నది కూడా వాళ్ళకి తెలీదు కదా! సో, మీరు దాన్ని ఇట్లా నొక్కేసి ఆల్‌లో పెట్టుకున్నారనుకోండి. వాళ్ళు కూడా అట్లానే పెట్టుకుంటారు. దానివల్ల ఏందంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! మీరు వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే మీరు ఇట్లా స్క్రీన్ రికార్డింగ్ చేయడం వల్ల ఏందంటే మీరు అట్లా చెప్పాలి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే లేదా షేర్ చేస్తే మీలాంటి క్రియేటర్స్‌కి లేదా ఇంకా ఎవరైనా ఇలాంటి టాపిక్ పైన వీడియోస్ కావాలనుకుంటే వాళ్ళకి మన వీడియోని సజెస్ట్ చేస్తుంది. కాస్త హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనేసి వాళ్ళు కూడా అనుకుంటారు. కనుక ఈ విధంగా ఆ స్క్రీన్ వీడియో అనేది ప్రతి ఒక్క వీడియోలో వాడేసేయండి. సో, ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు. బ్రో మరి అట్లా ఒక వీడియోలో కాకుండా ప్రతి వీడియోలో అట్లా యూజ్ చేస్తుంటే మనకేమైనా కాపీరైట్ ప్రాబ్లమ్ అయినా వస్తుందా అంటే ఎటువంటి ప్రాబ్లమ్ రాదండి. ఎందుకంటే అది మీ వీడియో. సో, జస్ట్ ఒక 2 ఆర్ 3 సెకండ్స్ అది చూపిస్తున్నారు కనుక ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. అండ్ చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా! గ్రీన్ స్క్రీన్ సబ్స్క్రైబ్ బటన్ అనేది. సో, ఇట్లా నేను చూస్తారు కదా! ఇటువంటివి అనేది యూజ్ చేస్తారు. సో, ఇట్లా యూజ్ చేయడం వల్ల ఏం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఏందంటే కొందరికి తెలీదనమాట. సో, ఇక్కడ ఏం చూపిస్తున్నారు, మనం ఏం చెయ్యాలి అనేసి ఇట్లా ఉంటారు. సో, కొందరికైతే తెలుస్తది. కనుక ఇట్లా స్క్రీన్ రికార్డ్ వీడియో వాడారనుకోండి డెఫినిట్‌గా వాళ్ళకి ఇట్లా కనిపిస్తుంది కనుక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత మీరేం చేస్తారంటే అన్‌సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒక షార్ట్ వీడియో అనేది మీ ఛానెల్‌ది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ ఆ షార్ట్స్‌లోని కూడా సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడుందో అది ఇట్లానే స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత కూడా అట్లానే షార్ట్ వీడియో చేస్తారు కదా! అండ్ లాంగ్ వీడియోస్ చేసినా, షార్ట్ వీడియో చేసినా షార్ట్స్‌కైతే షార్ట్స్ రూపంలో ఆ సబ్స్క్రైబ్ బటన్ వీడియో అనేది పెట్టాలి. అండ్ లాంగ్ వీడియోస్‌కైతే లాంగ్ రూపం వీడియోలోని ఆ వీడియో అనేది ప్లే చేయాలనమాట. ఎట్లా అంటే మీరు చెప్తారు కదా! సో, నేను ఇక్కడ చూడండి చెప్తున్నా కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనొచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేది నేను అప్‌లోడ్ చేసిన మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అనుకోని ఇట్లా చెప్తాం కదా! సో, ఇటువంటి ఆ వీడియో అనేది పర్ఫెక్ట్‌గా సింక్ అవ్వాలనమాట. సో, అట్లా చేశారనుకోండి ఎవరైతే తెలియని వాళ్ళొస్తారు కదా! వాళ్ళకేందంటే తెలుస్తుందనమాట. సబ్స్క్రైబ్ బటన్ అంటే ఇది. సో, దీన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ బెల్ ఐకాన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నది వాళ్ళకి క్లియర్‌గా తెలుస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఏందంటే షార్ట్స్ వీడియోస్ అనేది చెయ్యండి. ఎక్కువ షార్ట్స్ వీడియోస్ అనేవి చేయండి. ఎందుకంటే షార్ట్స్ వీడియోస్ అనేది వైరల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుందనమాట. దానివల్ల ఎక్కువ షార్ట్స్ వీడియో చేశారనుకోండి సబ్స్క్రైబర్స్ అనేది చాలా త్వరగా ఇంక్రీజ్ అవుతారు. ఎందుకంటే షార్ట్స్ అనేది ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా! సో, ఎందుకంటే లాంగ్ వీడియోస్ అనేది చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే లాంగ్ ఉంటది కనుక సో, వాళ్ళు స్పెండ్ చేయడానికి కాస్త కాన్సెప్ట్ అంటే మనం చెప్పే వీడియో అనేది వాళ్ళకి అట్రాక్ట్ కాకపోతే నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అదే షార్ట్స్ అనుకోండి సింపుల్‌గా స్కిప్ చేస్తారు. దాంట్లో ఇంట్రెస్ట్ ఏదైనా ఉందనుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియోస్ అన్నీ చెక్ చేస్తారు. దానివల్ల ఇందులో మీకు 2 బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే వ్యూస్ కూడా పెరుగుతారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా స్పీడ్‌గా గ్రోత్ అవుతారనమాట. కనుక ఈ ప్రాసెస్ అన్ని పాటించండి.
నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు లాంగ్ వీడియోస్ అనేవి చేస్తారు కదా! సో, అట్లా చేసిన తర్వాత ఏదైతే మెయిన్ పాయింట్లుంటాయో, అదే షార్ట్స్ వీడియోస్ అనేది దానికి రిలేటెడ్‌గా ఎన్ని లాంగ్ వీడియోస్ చేస్తారో, దానికి రిలేటెడ్‌గా అన్ని షార్ట్స్ వీడియోస్ అనేది చేయండి. చేసినాక షార్ట్స్ వీడియో అట్లా చేయడం వల్ల లాభం ఏంటంటే, ఇప్పుడు చూడండి లాంగ్ వీడియోస్ అనేది ఒక 20 నిమిషాల వీడియో చేశారనుకోండి, అదే లాంగ్ వీడియోస్‌ని 20 నిమిషాల వీడియోని మెయిన్ పాయింట్స్ అనేది ఒక షార్ట్స్ రూపంలో 1 మినిట్ చేశారనుకోండి. సో, అంటే అంత లెంతీ 20 మినిట్స్ ఉన్న వీడియోని 1 మినిట్‌లో మీరు చూపించారనుకోండి. వచ్చిన వ్యూవర్ అనేది 1 మినిట్ చూడడానికి ఇష్టపడతారా? లేక 20 మినిట్స్ ఉన్న లాంగ్ వీడియోస్ చూడడానికి మీరే ఆలోచించండి. 1 మినిటే కదా! కనుక మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ వీడియోని మీరు షార్ట్స్ రూపంలో చేసి పెట్టారనుకోండి షార్ట్స్ అనేది చాలా త్వరగా వైరల్ అవుతుంది కదా! సో, దానివల్ల ఏందంటే వచ్చిన వ్యూవర్‌కి ఎట్లా కనెక్ట్ అవుతుందంటే, అరే! ఏదో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అంటే మనకు నచ్చుతుంది. ఇతని వీడియోస్ అనేది చేసేది నాకు నచ్చింది. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఏముంది సబ్స్క్రైబే కదా! సో, సబ్స్క్రైబ్ చేసుకుందాం. మంచి వీడియోస్ అనేవి చేస్తున్నారు. అది కూడా షార్ట్స్ రూపంలో చాలా క్లియర్‌గా, నీట్‌గా చెప్తున్నారనేసి అతనికి కన్వే అయ్యేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట. కనుక ఈ ప్రాసెస్‌లో చేసుకున్నారనుకోండి, ఈ ప్రాసెస్ అంటే ఈ ఎక్కువ సమయం చేశారనుకోండి, వాళ్ళేం చేస్తారంటే తక్కువ సమయం చూస్తారు. అదే తక్కువ సమయం వీడియోస్ అనుకోండి, ఎక్కువ సేపు స్పెండ్ చేస్తారు. చాలా స్పీడ్‌గా అవుతుంది కనుక ఇంకా లైక్‌లు కూడా ఎక్కువొస్తాయి. దానివల్ల ఏందంటే యూట్యూబ్ అనేది ఏం చేస్తది, మీ వీడియోని పుష్ చేస్తది. యూట్యూబ్ ఏం చేస్తదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వీడియో అనేది ఎండ్ వరకు స్పెండ్ చేస్తారో, ఆ వీడియో అనేది బాగా అంటే ఎండ్ వరకు స్పెండ్ చేస్తున్నారు. ఈ వీడియోలోని ఆడియన్స్ అనేది బాగా కనెక్ట్ అవుతున్నారు కనుక ఇదే వీడియోని ఇంకా ఎక్కువ మంది క్రియేటర్‌కి చూపిద్దామండి, పుష్ చేద్దామనేసి మీ వీడియోని ఇంకా పుష్ చేస్తుందనమాట. దానివల్ల మీకు వ్యూస్ ఒస్తుంది. అండ్ వచ్చిన వ్యూవర్ ఆ వీడియోకి కనెక్ట్ అయ్యారనుకోండి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు. దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా చాలా స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతారు. ఎందుకంటే తక్కువ సమయంలోని మంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది పొందుతున్నారు కనుక వాళ్ళకి కనెక్ట్ అవుతది. సో, అట్లా అన్నమాట. సో, అట్లా 1 మినిట్ అనేది షార్ట్స్ వీడియోస్ అనేది ఎక్కువ చేయనీకి ట్రై చేయండి. ఎందుకంటే షార్ట్స్ అనేది చాలా త్వరగా వైరల్ అవుతుంది. వీటన్నిటి చేసిన తర్వాత కాకపోతే మాత్రం మీరు ఒకటే కేటగరీ మీద ఎళ్ళండి. ఎందుకంటే అట్లా చేశారనుకోండి రిజల్ట్ అనేది బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ చేశారనుకోండి ఒక వీడియో నచ్చి వచ్చిన వ్యూవర్ అనేది నెక్స్ట్ టైమ్ ఇంకో వీడియో మీరు అప్‌లోడ్ చేశారనుకోండి, ఆ వీడియో నచ్చేసి నేను ఇతని దగ్గరకొస్తే ఇంకో వీడియో పెడుతున్నారేంటి అనేసి మళ్ళీ అన్‌సబ్‌స్క్రైబ్ చేసే ఛాన్స్ ఉంది. కనుక ఒకటే కేటగరీ మెయింటెనెన్స్ చేస్తూ ఎక్కువ వీడియోస్ అనేవి చేయనీకి ట్రై చేయండి. ఓన్లీ ఫర్ షార్ట్స్ అనేది. నాట్ ఓన్లీ షార్ట్స్ బట్ ఏందంటే అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ చేశారనుకోండి ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కనుక షార్ట్స్ ఎక్కువ చేస్తే సబ్‌స్క్రైబర్స్ అనేది చాలా స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొబైల్స్ అనేది తీసుకొని మన ఫ్రెండ్స్‌దైనా సరే పర్లేదు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకొని. తీసుకున్న తర్వాత జస్ట్ అట్లా వదిలేయకూడదనమాట. ఎందుకంటే అట్‌లీస్ట్ ఒక 20 డేస్ అయినా సరే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. నేను ఏ వీడియో పెట్టినా సరే ఆ వీడియోలోని కాస్త ఎండ్ వరకు స్పెండ్ చేయండి. అంటే ఎండ్ వరకు చూసి స్కిప్ చేయండి అనుకోని ఇట్లా చెప్పండి. దానివల్ల ఏందంటే మీ ఛానెల్ అనేది 20 డేస్‌లో రెగ్యులర్‌గా ఎవరైతే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో స్టార్టింగ్‌లోని వాళ్ళు రెగ్యులర్‌గా ఫాలో అయ్యారనుకోండి, మీ ఛానెల్ అనేది ఆప్టిమైజేషన్ అనేది జరుగుతుందనమాట. యూట్యూబ్ ఆల్గోరిథంకి క్లియర్‌గా తెలుస్తుంది. పలానా కంటెంట్ చేస్తున్న క్రియేటర్ ఛానెల్ అనేది చాలా బాగా ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతున్నారు. చాలా బాగా రీచ్ అనేది ఇతనికి ఇవ్వాలి అనుకోని ఇంకా మీ వీడియోస్‌ని పుష్ చేస్తుంది. దానివల్ల ఏందంటే సబ్స్క్రైబర్స్ కూడా చాలా స్పీడ్‌గా గ్రోత్ అనేది అవుతారనమాట. కనుక మీ ఫ్రెండ్స్‌దైనా సరే లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్‌దైనా సరే మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అట్‌లీస్ట్ ఒక 20 డేస్ అయినా సరే మీరు వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత మీ వీడియోలో స్పెండ్ చేయండి అనుకోని చెప్పండి. అట్లా స్పెండ్ చేయలేదనుకోండి అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే వీడియో అనేది వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు చూడలేదనుకోండి, ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, మీరు అప్‌లోడ్ చేసిన వీడియోని డౌన్‌లో పడేస్తుంది. సో, దానివల్ల మీకు రీచ్ అనేది తగ్గిపోతుంది. కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫాలో అయితే మాత్రం రెగ్యులర్‌గా నా ఒక 20 డేస్ వరకు నా వీడియోస్‌లో ఎండ్ వరకు స్పెండ్ చేయి. ఏ వీడియో నేను అప్‌లోడ్ చేసినా సరే అనుకోని ఇట్లా చెప్పండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే, మీకొచ్చిన ప్రతి 10 సబ్‌స్క్రైబర్స్ అనేది ఉంటారు కదా! దాంట్లోనే ఏందంటే, కమ్యూనిటీ ట్యాబ్ అనేది పోస్ట్ చేయండి. సో, కమ్యూనిటీ పోస్ట్ అనేది డెఫినెట్‌గా ప్రతిరోజు ఒక్కొక్క కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టడం వల్ల ఏందంటే, యూట్యూబ్ ఆల్గోరిథంకి క్లియర్‌గా తెలుస్తుంది. మీరు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. సో, పలానా ఛానల్ క్రియేటర్ అనేది పలానా ఛానల్ ప్రతిరోజు యాక్టివ్‌లోనే ఉంటున్నారు యూట్యూబ్‌లోని అనుకోని క్లియర్‌గా యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థమవుతుంది. సో, ఇట్లా ఎందుకంటే నేనిట్లా చెప్తున్నానంటే నేను ఏ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినా సరే దాని వెనకాల పెద్ద రీసెర్చ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి లేదంటే నా ఛానెల్‌ది ఒకసారి అబౌట్ సెక్షన్‌లోకెళ్ళేసి చెక్ చేయండి. అందులోని ఒక్కొక్కటి మీరు నా కమ్యూనిటీ పోస్ట్ అనేది మీరు చెక్ చేశారనుకోండి
నేను చెప్పిన ప్రాసెస్‌లోనే నా ఛానెల్ అనేది ఉంటుందనమాట. సో, నేను ఛానెల్ స్టార్టింగ్‌లోని ఇట్లానే చేశాను. దానివల్ల ఏందంటే చాలా స్పీడ్‌గా 3 మంత్స్‌లోని నా మోనిటైజేషన్ కూడా ఫుల్ మోనిటైజేషనే కంప్లీట్ అయిపోయింది. కనుక ఈ విధంగా మీరు ప్రాసెస్ చేసుకున్నారనుకోండి, డెఫినిట్‌గా మీరు 1000 సబ్‌స్క్రైబర్స్ అనేది చాలా స్పీడ్‌గా కంప్లీట్ అయిపోతారు. ఇంకా సబ్‌స్క్రైబర్స్ ఎవరికైతే ఇంక్రీజ్ అవ్వట్లేదో, సో, వాళ్ళకి కూడా చాలా స్పీడ్‌గా ఇంక్రీజ్ అనేది అవుతుందనమాట. కనుక ఈ ప్రాసెస్‌ని మీరు డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. మీకు పక్కాగా సబ్‌స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు గాని డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇస్తున్నాను. సో, అందులోకెళ్ళి నన్ను మెసేజ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే డెఫినిట్‌గా నేను రిప్లై అనేది ఇస్తాను. కనుక ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది పిక్ చేసి నెక్స్ట్ టైమ్ ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చిందనేసి అనుకుంటున్నా. నచ్చితే ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమని చెప్తున్నానంటే, మీరు గాని లైక్ చేస్తే మాత్రం మీలాంటి క్రియేటర్స్‌కి ఇంకా నా వీడియో అనేది రీచ్ అవుతుంది. సో, ఇట్లా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.